హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇండియన్ హిస్టరీలో ముఖ్యమైన టాపిక్ మౌర్యుల గురించి అయితే తెలుసుకుంటున్నాం కదా. సో మౌర్య సామ్రాజ్యం అండి. మౌర్య సామ్రాజ్యంలో భాగంగా ముందైతే ఒక వీడియో చేశాను, ఎక్స్ప్లెనేషన్ చేశాను, బేసిక్స్ చెప్పాను. అందులో ఎవరైతే చూడలేదు ఖచ్చితంగా అదైతే చూడండి. నీట్గా ఒక నోట్బుక్ తీసుకుని బిట్స్ వైజ్ అయితే మీరు రాసుకోండి, ఓకేనా. జస్ట్ నేను ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, మీరు ఏం చేస్తారంటే వినేసి రాసుకోవడమే. మీరు అదే చెయ్యండి, ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుంది. డెప్త్గానే చెప్తాను, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా, ఓకేనా. సో నేరుగా అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఏంటంటే ఈరోజు మౌర్యులు జన్మ సిద్ధాంతాలు తెలుపు గ్రంథాల గురించి అయితే మనం తెలుసుకుందామండి. సో మౌర్యులు వీళ్ళ గురించి పురాణాలు ఏం చెప్పాయి, వీళ్ళు శూద్ర వంశానికి చెందినవారు అని చెప్పాయి అనమాట. పురాణాలు శూద్ర వంశానికి చెందినవారు అని చెప్పాయి అనమాట. అలాగే మౌర్యులు మొరా యొక్క సంతానము అని ఏం చెప్పిందంటే విష్ణు పురాణం చెప్పిందనమాట. విష్ణు పురాణము చెప్పింది. మౌర్యులు ఏమని చెప్పింది, మొరా యొక్క సంతానం అని చెప్పింది అనమాట విష్ణు పురాణము. అలాగే మొరా అనే గోత్రం కలిగిన వారు అనేసి పాణిని అష్టాధ్యాయ అనే గ్రంథం అయితే తెలిపిందనమాట. సో ఏంటంటే చంద్రగుప్త మౌర్యుడు కులహీనుడు అని తెలుపు ఒక గ్రంథం ఉందంటే వెరీ ఇంపార్టెంట్. ఏ గ్రంథంలో చంద్రగుప్త మౌర్యుడిని చంద్రగుప్త మౌర్యుడిని కులహీనుడు అని ఏ గ్రంథం చెప్పింది తెలిపింది అంటే ముద్రా రాక్షసం అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అని రాస్తాను, మీరు ముద్రా రాక్షసం అని రాసుకోండి. ముద్రా రాక్షసం అండి. ఈ గ్రంథంలో చంద్రగుప్త మౌర్యుని కులహీనుడు అని తెలిపిందనమాట ఈ గ్రంథం అనమాట. సో అడుగుతాడనమాట బిట్స్ వైజ్లో. బిట్లో మనకి ఎలాగడుగుతాడంటే చంద్రగుప్త మౌర్యుని కులహీనుడు అని పేర్కొన్న గ్రంథం ఏది ఈ క్రింది వాటిని అడిగితే ముద్రా రాక్షసం అండి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని వెరీ ఇంపార్టెంట్. అలాగే చంద్రగుప్తులు సామాన్య కుటుంబానికి చెందినవాడని తెలిపింది ఏంటంటే జస్టిన్ అండి. జస్టిన్ అనే గ్రీక్ చరిత్రకారు చెప్పాడనమాట. ఈ చంద్రగుప్త సామాన్య కుటుంబానికి చెందినవాడని తెలిపాడనమాట. జస్టిన్ అనే గ్రీక్ చరిత్రకారుడు ఎవరు, జస్టిన్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి, జస్టిన్ చంద్రగుప్త మౌర్యుని సామాన్య కుటుంబానికి చెందినవాడు అని చెప్పాయి అనమాట. అయితే గ్రీక్ రచనలో చంద్రగుప్తుని పేరు ఏమని ఉంది అని అడుగుతాడు అనమాట. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. సాండ్ర కొట్టాస్ గ్రీకు రచనలో చంద్రగుప్తుని పేరునైతే సాండ్ర కొట్టాస్గా అయితే ఉందన్నమాట. అయితే ఈ చంద్రగుప్త మౌర్యుని ఆండ్ర కొట్టాస్గా వర్ణించింది ఎవరు అని అడుగుతాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదే చంద్రగుప్త మౌర్యుని, ఓకేనా, శాండ్ర కొట్టస్ అని గ్రీక్ రచనలో అయితే పేర్కొన్నారు. అలాగే ఇదే చంద్రగుప్తుని యాండ్రకోటస్గా పేర్కొన్నది వర్ణించింది ఎవరు అంటే ఫ్లూటార్క్ అండి. ఫ్లూటార్క్ అని రాసుకోండి. ఫ్లూటార్క్ నేను చెప్తాను, మీరు రాసుకోండి, ఓకేనా. అలాగే చంద్రగుప్త మౌర్యుడు వృషలుడు ముద్రా రాక్షసం అని చెప్పిందనమాట. చంద్రగుప్త మౌర్యుడు వృషలుడు అని ఏ గ్రంథం పేర్కొందంటే ముద్రా రాక్షసం అని వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ ముద్రా రాక్షసం ఇంకోటి చెప్పిందండి, చంద్రగుప్తుడు మొర అనే దాసికి అలాగే నందరాజుకు జన్మించాడు అని ఈ ముద్రా రాక్షసం అయితే పేర్కొందనమాట, ఓకేనా. సో ఏంటంటే ఇవన్నీ అలాగే జైన బౌద్ధ గ్రంథాల ప్రకారం అయితే మౌర్యులు క్షత్రియ వంశానికి చెందిన వారని కూడా అవి చెప్పాయి అనమాట. సో ఇవన్నీ మీకు ఎంత కొంత ఐడియా ఉండాలన్నమాట. ఇవన్నీ బిట్ల ప్రకారం అడుగుతాడు. మౌర్యులు జన్మ సిద్ధాంతాలు తెలుపు గ్రంథాలు అనమాట. ఇక్కడ ఎన్ని చెప్పానో చూడండి. ఇప్పుడు పురాణాలు ఏం చెప్పాయి, పురాణాల ప్రకారం అయితే మౌర్యులు శూద్ర వంశానికి చెందినవారు అని మనకు అర్థమైంది. అలాగే బౌద్ధ జైన గ్రంథాల ప్రకారం అయితే మౌర్యులు క్షత్రియ వంశానికి చెందినవారని మనకు తెలిసింది. అలాగే మౌర్యులు మొరా యొక్క సంతానం అని విష్ణు పురాణం అయితే మనకు పేర్కొందనమాట, ఓకేనా. మొరా అనే గోత్రం కలిగిన వారు అని పాణిని అష్టాధ్యాయ చెప్పిందనమాట. సో చంద్రగుప్త మౌర్యుడు కులహీనుడు అని తెలుపు గ్రంథం ఏది అని అడుగుతాడు, ముద్రా రాక్షసం అనమాట. అర్థమవుతుంది. ఇవన్నీ బిట్లే, నేను ఒక్కొక్కటి చెప్తున్నాను. మీరు ఏం చేస్తారంటే మీరు నీట్గా బుక్లో మీరు ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ మీకు మీరే ఒకసారి విని రాసుకుంటే ఖచ్చితంగా అండి, చెప్పింది విన్నప్పుడు మీరు కొంత రాస్తే మీకు ఖచ్చితంగా ఎక్కువ కాలం గుర్తుంటుందండి, ఓకేనా. సో మీరు అదైతే చెయ్యండి. అలాగే చంద్రగుప్తుడు సామాన్య కుటుంబానికి చెందిన వాళ్ళని ఎవరు తెలిపారు, ఏ గ్రీక్ చరిత్రకారుడు అంటే జస్టిన్ అండి. అలాగే గ్రీకు రచనలో చంద్రగుప్తుని పేరు ఏమని ఉంది అని అడుగుతాడు, సాండ్ర కొట్టాస్ అని ఉందన్నమాట. అలాగే చంద్రగుప్త మౌర్యుని యాండ్ర కొట్టాస్గా వర్ణించింది ఎవడు అని అయితే ఫ్లూటార్క్ అండి. వెరీ ఇంపార్టెంట్. చంద్రగుప్త మౌర్యుడు వృషలుడు అని ఏ గ్రంథం పేర్కొందంటే ముద్రా రాక్షసం అండి. అర్థమవుతుందా. చంద్రగుప్తుడు మొర అనే దాసికి మరియు నందరాజులకు పుట్టాడు అని జన్మించాడని ఏది చెప్తుందంటే ముద్రా రాక్షసం అనమాట. సో ఇవన్నీ బిట్సేనండి. ఇది దేని గురించి ఇవన్నీ అంటే మౌర్యులు
జన్మ సం వారి జన్మ సిద్ధాంతాలు తెలుపు గ్రంథాలనమాట ఇవన్నీను. సో, మీరు ఖచ్చితంగా మీకు వీటి మీద అవగాహన ఉండాలి, ఐడియా ఉండాలి. సో, వీటి నుంచి బిట్ అనేది ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీరైతే పెట్టేటట్టు మీరైతే ఉండాలనమాట. ఓకేనా? సో, నెక్స్ట్ మనము మౌర్య చరిత్రకు సంబంధించిన ఆధారాల గురించి అయితే మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఓకేనా? సో, ఈ వీడియోలో మనము ఇదైతే మౌర్యుల జన్మ సిద్ధాంతాల గురించి అయితే వాటి తెలుపు గ్రంథాల గురించి అయితే మనం తెలుసుకున్నాం కదా. సో, నెక్స్ట్ వీడియోలో మనం మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన గ్రంథాలు ఏంటి అని మనం తెలుసుకుందాం. సో, మీరేంటంటే నీట్‌గా స్టెప్ బై స్టెప్ మౌర్య సామ్రాజ్యం అని మీరు హెడ్డింగ్ పెట్టుకొని నీట్‌గా కాలం రాసుకుంటూ, బేసిక్స్ రాసుకుంటూ, బిట్స్ రాసుకుంటూ వాటిని ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీకు యూజ్ అయితే ఉంటుందండి. ఓకేనా? సో, చదవండి. వీడియో గనక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.